సిద్దిపేట జిల్లా చర్యాల పట్టణంలో దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ పర్యటించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను 100% అమలు చేసి ప్రజాపాలన కొనసాగిస్తున్నామని మంత్రి అన్నారు. కొంత పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఈ బిల్లులు రావట్లేదు, ఆ బిల్లులు రావట్లేదు అని చెప్పి నిలదీస్తా ఉన్నారు. దానికి ఈరోజు సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. కొంత వెనక ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాఖల్లో ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ మీరు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని కూడా